హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెగల. సో మొత్తానికి డే 3 ఓటింగ్, గ్రాండ్ ఫినాలి డే 3 ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అండ్ నిజంగానే డెమోన్ పవన్ కి ఈ రేంజ్ లో ఓటింగ్ పెరుగుతుంది. అసలు నిజంగానే విన్నర్ మెటీరియల్ అనొచ్చు, అంత రేంజ్ లో ఆడుతున్నాడు. ఆ ఫస్ట్ డే ఆ రీతుని వదిలేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఉంటే ఈ పాటికి విన్నర్ రేస్ లో ఉండే పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది డెమోన్ పవనే. సో క్లారిటీగా మాట్లాడదాం. ఈ రేంజ్ లో ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ ఉంది, అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. సో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది క్లియర్ గా మాట్లాడతాను. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మధ్యలో హైప్ అనే బటన్ వస్తుంది, అది చెక్ మనం క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. సో నిన్న జరిగిన టాస్క్లలో ఆల్మోస్ట్ అందరి దగ్గర ఒక్కొక్క స్టార్ ఉంది. అంటే ఒక్కొక్క స్టార్ అంటే డెమోన్ పవన్ దగ్గర 4 స్టార్లు ఉన్నాయి, అండ్ తనుజ దగ్గర 2 స్టార్లు ఉన్నాయి. మిగతా ముగ్గురు దగ్గర ఒక్కొక్క స్టార్ ఉంది అనమాట. అంటే కళ్యాణ్ కి, మన ఇమాన్యుయల్ కి, సంజన గారికి ఒక్కొక్క స్టార్ ఉంది. మన ఎవరు తనుజ దగ్గర 2 స్టార్లు ఉన్నాయి. సో ఇది ఒక్కొక్కరి దగ్గర ఉన్న స్టార్లు. ఆమెకు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వచ్చింది, డెమోన్ కి ఆ వీడియో ప్లే చేశారు వాళ్ళ బ్రదర్ది. సో ఇదే జరుగుతూ ఉంది, అంటే ఎపిసోడ్ లో చూసింది అదే. కానీ ఇప్పుడు కూడా టాస్కులు పెట్టి పిచ్చెక్కిస్తున్నాడు అనమాట. అసలు మామూలు టార్చర్ కాదు అది. ఇప్పుడు కూడా ఆ ప్రీవియస్ గా ఏదైతే ఫెయిల్యూర్ అయినాయో ఆ టాస్క్లన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసి వీళ్ళతో ఆట ఆడిస్తున్నాడు, మామూలుగా కాదు. సో ఇది జరుగుతుంది. అండ్ ఇంకా ఏవిలు ఈ రోజు ప్లే అయితే అంటే ఈ రోజు ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిన్న ప్లే అయితే అనుకున్నాం కానీ సో ఈ రోజు ఇమాన్యుయల్, డెమోన్ పవన్ వీళ్ళిద్దరు ఏవి ఈ రోజు ప్లే అవ్వబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఈ రోజు వెనస్డే కదా, రేపు థర్స్డే. సో రేపు థర్స్డే రోజు 2 వీలు ప్లే అవుతాయి, లాస్ట్ ఒక ఏవి ప్లే అవుతుంది అనమాట. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది. సో తనుజకి స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. తనుజ నిజంగానే టాప్ లో ఉంది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అండ్ విన్నర్ ని మార్చడానికి బీబీ టీమే ట్రై చేస్తుందా అనే దాని మీద అయితే ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి, అది చేస్తాను. నిజంగానే ఇంత రేంజ్ లో లేపుతున్నారు, మరి ఏం జరగబోతుందో ఏంటో తెలియదు. దీనికి దానికి ఏమన్నా ఏమంటారు అదే బీబీ జోడీ వస్తుంది కదా, సీజన్ 2 అన్నట్టు. సో దానికి దీనికి ఏదైనా లింకప్ చేస్తున్నారా అనే థాట్ అయితే వస్తుంది, అది కూడా క్లారిటీ చేస్తాను. సో మొత్తానికి 32% తోటి టాప్ పొజిషన్ లో ఉంది. అండ్ నిన్నటికి ఇప్పటికి ఒక 1% ఓటింగ్ తగ్గింది అని అంటే వేరే వాళ్ళకి ఓటింగ్ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి తగ్గే పొజిషన్ లేదు. వేరే వాళ్ళకి పెరిగిందంటే ఆటోమేటిక్ గా వీళ్ళ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అలాగా తనుజ టాప్ పొజిషన్ లో ఉంది 32% తోటి. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా 28% ఉంది. అండ్ 28 to 29% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఈయనకు కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఇది వితౌట్ మిస్డ్ కాల్ అనమాట. సో మిస్డ్ కాల్ డేటా కాకుండా వితౌట్ మిస్డ్ కాల్ డేటా తోటి ఈ అప్డేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిస్డ్ కాల్ నుంచి ఎవరికి ఎప్పుడు ఎన్ని పడ్డాయి అనేది అయితే లాస్ట్ వరకు కూడా తెలియదు. సో ఇప్పుడు ఈసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ట్రై చేస్తున్నాం. బట్ ఏంటంటే మిస్డ్ కాల్ డేటా అనేది ఇప్పటికిప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది, సెకండ్ల మీద చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరో ఒకరు ఓటేస్తున్నప్పుడు అలా 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 అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే లోపు అక్కడ మారిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఎండింగ్ వచ్చేదాకా అది మన చేతిలో ఏముండదు. సో ఇప్పుడున్న మీరు జియో హాట్స్టార్ లో వేసే ఓట్లు అనేది చాలా క్రూషియల్ గా ఉండబోతున్నాయి. అండ్ కళ్యాణ్ 28 to 29% తోటి సెకండ్ పొజిషన్ లోనే ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఇమాన్యుయలే ఉన్నాడు. ఇమాన్యుయల్ కి ఒక రేంజ్ ఓటింగ్ పడుతుంది అనుకున్నాం, కానీ ఓటింగ్ లో చాలా తగ్గిపోయింది. మళ్ళీ 16% ఓటింగ్ వచ్చాడు. అండ్ 16% వచ్చితే తగ్గిందంటే ఏంటంటే నిన్న 18% వెళ్ళి మళ్ళీ 16% లో పడ్డాడు. నిజంగానే మనోడు ఓట్ బ్యాంకు తగ్గడం కాదు, సో వేరే వాళ్ళకి సడన్ గా పెరిగింది. ఇంత రేంజ్ ఓటింగ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో తర్వాత ఇమాన్యుయల్ కూడా చాలా బాగా వర్కౌట్ చేసినా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు. సిచ్యువేషన్ అంతా గజిబిజి గందరగోళంగా అయితే మారుతుంది కూడా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ గురించి నిజంగా మాట్లాడుకోవాలి. బీభత్సంగా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది నిన్న ఎపిసోడ్ జరిగినాక. చాలా మందికి వచ్చింది మైండ్ లో తిరిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ని రోజులు ఇదే పర్ఫార్మెన్స్ చేస్తుంటే అసలు ఎక్కడ ఉండేది? సో వేరే వాళ్ళకి పోటీగా ఈయన టాప్ పొజిషన్ లీడ్ చేసేంత సిచ్యువేషన్ కూడా వచ్చేదేమో. ఎంతసేపు ఆ ట్రయాంగిల్ ఆ లవ్ స్టోరీ ఆ కపుల్ వైజే తిరగడం వల్ల మనోట్లో ఉన్న స్ట్రెంత్ అంతా కప్పెట్టినట్టు అనిపించింది. ఎప్పుడైతే రీతు వెళ్ళిపోయిందో, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయిందో, అప్పటి నుంచి డెమోన్ పవన్ అనేది కంప్లీట్ గా వేరియేషన్ అనేది కనిపించింది, రియాలిటీ కనిపిస్తుంది.
మనోడు ఏంటనే రియాలిటీ అస్సలు కనిపించింది. ఇంతకు ముందు అలా లేదు, ఏదో నటించడం, జీవించడం, ఆస్కార్ పర్ఫార్మెన్స్లు చేయడం ఇలాంటివి కనిపించినాయి. ఇప్పుడు అలా కనిపించట్లే. జెన్యున్ గా టాస్క్ గానీ, హౌస్ మేట్స్ తో ఉండడం గానీ, ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే నిజంగా విన్నర్ మెటీరియల్ రా, ఇంకా కొంచెం ముందు వెళ్ళిపోవాల్సిందేమో రీతు అనే ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ కి ఆ రేంజ్ లో ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఆ రేంజ్ లో మనోడు యాక్టివిటీ ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఒక రేంజ్ లో ఉంటది. కానీ ఏకంగా ఈయనకు 3% 4% ఓటింగ్ పెరిగింది. రాత్రికి రాత్రే నిన్న ఒక జరిగిన ఎపిసోడ్ తర్వాత ఇంపాక్ట్ చూపించింది. ఆయన పవన్ కి ఎండింగ్ లో ఇంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ టాస్క్ లో పెట్టడానికి పవన్ కోసమే పెట్టారా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో పవనే గెలుస్తున్నాడు. సో అలా మనోడికి అయితే 14%, ఏకంగా 14%కి వచ్చాడు. 1, 2 కాదు. ఇప్పుడు నిన్న ఈవినింగ్ చూసుకుంటే 11%, 3% ఓటింగ్ పెరగడం. ఇలాంటి సిచ్యువేషన్ లో 3% ఓటింగ్ పెరగడం అనేది మామూలు విషయం కాదు, రచ్చలేపే విషయం. ఎందుకంటే 1% పెరిగిందంటేనే అమ్మా బాబోయ్ చాలా బాగా జనాలకు వెళ్ళిపోయాడరా అనిపిస్తుంది. అలాంటిది 3% ఓటింగ్ 11 కి 14 కంటే 3% పెరిగింది అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నట్టే. ఇది కొంచెం పాపం ముందు నుంచి మనోడికి ఇంత ఎలివేషన్ వచ్చుంటే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండేది. సో 14% తోటి 4th పొజిషన్ లో ఉంటే, అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారికి 10% ఓటింగ్ పడుతుంది. సంజన గారు ఏమన్నా అసలు నిజంగా చూస్తే ఇన్ని రోజులు సంజన గారు ఇలా ఉన్నారేంటి, ఇప్పుడు చూస్తే ఏంట్రా ఈమె ఎంత బంగారం రా బాబు అనిపిస్తుంది. ఆ ఇమాన్యుయల్ కి వాళ్ళ కొడుకు బాండింగ్ తోటి ఇమాన్యుయల్ కి ఆ కాలు పట్టేసిందంటే కాలు నొక్కడము, ఆ కూర్చోవడము, హౌస్ లో అందరితో ఫన్ గా ఉండడము, చాలా మంచి ఇంటరాక్షన్ ఉండడము. నిజంగా సంజనలో ఈ కొత్త యాంగిల్ చూడడం అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ, సో సిచ్యువేషన్ మాత్రం చాలా బాగుంది. సంజన గారు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపిస్తున్నారు ఇప్పుడు మాత్రం. చాలా ఏమంటారు, ఒక తెలియని ఎనర్జీ కనిపిస్తుంది, ఒక తెలియని యాక్టివిటీ కనిపిస్తుంది. ఏ దాంట్లోనైనా స్పోర్టివ్ గా తీసుకునే మెంటాలిటీ కనిపిస్తుంది. ఈ ఎండింగ్ వచ్చినాం కదా అని ఫన్ బాగా క్రియేట్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా టాస్క్ పెట్టి బిగ్ బాస్ ఇంకా టార్చర్ పెడుతున్నాడు. సో అది మాత్రం చెప్పగలను. సో ఓవరాల్ గా అయితే పొజిషన్స్ ఇయ్య అనమాట. 3rd డే మార్నింగ్ ఓటింగ్ వచ్చేసరికి టాప్ లో తనుజ ఉంది, 2nd కళ్యాణ్ ఉన్నాడు, 3rd వచ్చేసరికి ఇమాన్యుయల్, 4th వచ్చేసరికి మన డెమోన్, 5th వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు రన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు ఏ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.